తీసుకెళ్ళి ఆయన భార్యను నువ్వు తీసుకొచ్చావు, ఇప్పటికెళ్ళి తీసుకెళ్ళి అమ్మవారిని రామచంద్రమూర్తికి అర్పించు. ఆయన శరణ పొందనగానే అహంభావం వచ్చేస్తుంది రావణాసుడికి, లోపల నుంచి రగిలిపోతూ ఉంటుంది. సరే ఏదైనా కానీ ఇట్లా వచ్చాము మేము, ఇట్లా జరిగింది. కిష్కిందలో రామబాణానికి వాలి బలైపోయాడు, అంతా వింటుంటాడు. రామబాణానికి వాలి బలైపోయాడు. ఇప్పుడు మా రాజు సుగ్రీవుడు అనగానే అప్పటిదాకా వింటూ ఉంటాడు, పెద్ద అంతా వినిపించుకోడు. ఎప్పుడైతే వాలిని రామబాణం కూల్చేసింది అన్నాడో గుండె బద్దలైపోయింది రావణాసుడికి. రావణాసుడికి ఎవరంటే భయం లేదు, కానీ వాలి అంటే మహాదుర్భరమైన భయం. అంతా ఇంత కాదు, సప్త సముద్రాలు తరిమి కొట్టాడు రావణాసుడిని వాలి. వాలి యొక్క కుమారుడు అంగదుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, నాన్నగారు ఆ 10 తలకాయల బొమ్మ మీద నాన్నగారు నేను ఆడుకోవాలంటే రావణాసురుని తీసుకొచ్చి ఉయ్యాలకు చుట్టేసేవాడు ఆడుకోరాని. 24 బొమ్మలు కొనిపెడుతున్నాడంటే ఎప్పుడైతే వాలిని రామబాణం కూల్చేసింది అన్నాడో గుండె బద్దలైపోయింది. అప్పుడు గుర్తొస్తాయి బ్రహ్మవరాలు. అరే రే ఆ బ్రహ్మవరాల్లో వానరులు లేరే, ఇప్పుడు ఏమైపోతుందని భయపడుతూ ఉంటాడు. అరే ఇంకా సింహాసనం నుంచి పైకి లేచి ఇప్పుడు తలకాయ తీసేంటి అనగానే అక్కడ అందంగా విభీషణుడు ఎంటర్ అవుతాడు. అన్నగారు, మీరు చంపేది ఏమీ రావుని కాదు, దూత మీడియేటర్. దూతన చంపిన మీ అపకీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీకు బ్యాడ్ రిమార్క్ అయిపోతుంది. చిన్నపిల్లలకు కూడా ఇస్తారు 1 మార్క్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్. దూతను చంపింది ఎవరంటే ఇది రావణాసురుడు, అట్లా ఇస్తారు 1 మార్క్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్కి. దూత కనుక చెడు పనులు చేస్తే, వచ్చిన పని మానేసి చెడు పనులు చేస్తే దూతని శిక్షించచ్చని ఉంది, లా ఉంది. ఒక కాల్ తీసేయచ్చు, ఒక చెయ్యి తీసేయచ్చు, ప్లాస్టిక్ సర్జరీ ముఖమే మార్చేయచ్చు, కానీ క్యాపిటల్ పనిష్మెంట్ చంపడం అనేది లా ఒప్పుకోదు అనగానే ఒక్కసారి ఇట్లా ఆలోచిస్తాట. ధర్మశాస్త్రం శుద్ధంగా తెలుసు రావణాసుడికి, పాటించడు కానీ ధర్మశాస్త్రం శుద్ధంగా తెలుసు, బాగా తెలుసు. సరే చూస్తే ఆయన ఎదురుగుండా కూర్చొని ఆయన తోకని అలాట చక్రం తిప్పుకుంటాట, రకరకాల విన్యాసాలు చేస్తుంటాట. అసలు ఆ రావణాసుడు కళ్ళు వెళ్ళి ఆ తోక మీద పడిపోతాయి. ఇక మొత్తం విన్యాసాలు చేస్తుంటాడు, రకరకాలుగా అన్నీ చేస్తుంటట. ఇక అరే ఆ తోకకి నిప్పంటించడం కానీ వాళ్ళందరూ హా 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 అంటే వాళ్ళందరికంటే ఎక్కువ ఆనందపడుతున్నట్టు. ఈయన వచ్చిన పని దగ్గరకు వచ్చేసింది, అందరికీ మనం కూడా ప్రసాదం ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళందరికంటే ఎక్కువగా ఆనందపడుతుండో కొద్దిసేపట్లో ప్రసాదం ఇద్దామా వెళ్ళిపోతాం మనం. అన్న రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా, దూతను సంపుట ధర్మముగానిది లోకముచే గ్రహించబడునని, సూర్యుడవైనా నీకు తగనిది రాజధర్మ నిరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలుసను. వదింపకుమా కవురీతిని జీవంకుమా, దూత ఎడల విధించబడినవి వదగాకయున్న దండనలున్నవి, తల గొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదు
కథ పలికద సీతారామ కథ. కపుల గువాలము ప్రియభూషణము కావున కాంచుడు వినివాలము వాడవాడల ఊరేగించుడు పరాభవించి వదిలివేయుడు కాలిన తోకతో వీడేడుగాక అంపిన వారికి తల వంపుగాక అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమణచుకొని జీర్ణాంబరములు అసురులు తెచ్చిరి వాయుకుమారుని తోకకు దూటిరి నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి కవి కుంజరుని ఈడ్చుకుపోయిరి నడి వీధులలో ఊరేగించిరి మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను కవిని బంధించి తోకగాల్చిరని నడి వీధులలో తిప్పుచుందురని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెల్పగా అంతట ఆపద తన మూలముగా వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను అగ్నిదేవుని ప్రార్థన చేసెను పూర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై సాగెనని మారుతి పొంగెను ఆనందముతో కాయము వెంచను బంధములన్నీ తెగిపడిపోయెను అడ్డగించిన అసురులందరినీ అరచేత సరచి అట్టుడగించెను గిరి శిఖరము వలె ఎత్తుగనున్న నగరద్వార గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను లంకాపురమును పర్యవేక్షించెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ పలికద సీతారామ తోకకి నిప్పంటించారు బ్రహ్మాండంగా మండిపోతుంది తోక. ఈ విషయం రాక్షస వనిత ద్వారా అమ్మవారి తెలిసింది. అమ్మవారు అగ్నిదేవుని ప్రార్థించింది. ఒక్కసారి మండుతున్న తోకల్లా చల్లబడిపోయింది స్వామికి. మనం వెన్నపూస తీసుకొని రాస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. అది కూడా ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చిన వెన్నపూస ఎట్లా ఉంటుంది అంత చల్లగా ఉందిట. ఏంటి తోక మండుతుంటే నాకు వేడి ఉండాలి కదా. ఓకే, అమ్మ అక్కడ అగ్నిదేవుని ప్రార్థించుంటుంది. ఓకే, అందుకని చల్లబడిపోయిందని చెప్పేసి స్వామి అనుకొని ఇప్పుడు పైకి ఎక్కి నుంచుంటారు. ఇప్పుడు తోక యజ్ఞం ఇది. యజ్ఞం అంటే అంతే, ఇంకా ఇప్పుడు అయిపోయింది తోక యజ్ఞం. ఇది కూడా ఇప్పుడు ప్రసాద వితరణ ఈరోజు జరుగుతుంది. 185వ సుందరకాండ మహాయజ్ఞం జరుగుతుంది, 185. ఈ యజ్ఞం తర్వాత అందరికీ శ్రీదేవి గారు ప్రసాదం ఇస్తారు. ఎవరికి ఇస్తారు ప్రసాదం? ఎవరైతే యజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళకి ప్రసాదం, ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళకి ప్రసాదం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రారు, మన కొడుకు హనుమంతుడు అనుకుంటాడు. యజ్ఞ పరిసమాప్తి సమయే
ప్రసాద వితరణ జరగాలి కనుక నేను అందరినీ లెక్కేస్తున్నాను ఎన్యూమరేషన్. ఈ యజ్ఞంలో పాల్గొంది ఎవరో, నా తోక గుడ్డలు చుట్టింది ఎవరో, నూనె పోసింది ఎవరో, ఊదింది ఎవరో, నిప్పంటించింది ఎవరో, ముందు డబ్బులు కొట్టింది ఎవరో, వెనక ఎగిరింది ఎవరో, ముందు ఎగిరింది అందరిని లెక్కేసుకున్న వాళ్ళు అందరికీ ప్రసాదం ఇవ్వాలి. తప్పు, అందరికీ ప్రసాద వితరణ ఉంది. అగ్ని కార్యం ఇది, అగ్నే ప్రసాదం, వేరే ప్రసాదం లేదు. మామిడి పళ్ళు, బాదుషాలు, వడలు ఏం లేవు అక్కడ. అగ్ని కార్యంలోనే అగ్నే ప్రసాదం, వేరే ప్రసాదం లేదు. మండుతున్న తోక ఒక్కసారి అలా పైకి ఎగిరాడు. వాళ్ళింటి మీదకి వెళ్ళాడు స్వామి, వాళ్ళింటి మీద ప్రసాదం. వీడింటి మీదకి వచ్చాడు, వీడింటి మీద ప్రసాదం. వాళ్ళింటి మీదకి వెళ్ళాడు, వాళ్ళ చక్క 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 అంత చక్క ప్రసాద విధమ అంత బ్రహ్మాండంగా చేసి ఒక ఇల్లు ఒక క్వార్టర్ వదిలేసాడు. ఈయన యజ్ఞంలో పాల్గొనలేదు, ఈయనకి ప్రసాదం లేదు. ఎవరు? విభీషణుడు క్వార్టర్ ఒక్కటే వదిలిపెట్టేసి మిగతా అవన్నీ అంటించేశాడు. మంటంతా మండిపోతున్నాయి. ఆ సమయంలో గుర్తొస్తుంది సీతామాత, అరే రే అమ్మ ఇక్కడే కదా ఉండేది, నేను ఎందుకు అంత పిచ్చి పని చేశాను? నా విషయంలోనే అగ్నిదేవుడు ప్రార్థించింది కాబట్టి, అగ్నిని కూడా తృప్తిపరచదు కదా కాబట్టి తల్లి మళ్ళీ ఇంకోసారి వెళ్తాను అని చెప్పేసి ఆయన ప్రసాద వితరణ చేస్తున్నారు. ఏ మంటలన్నా వాళ్ళముగాంచిరో ఆ మంటలనే లంకగాతున్నని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడ మీద్యల వనాల భవనాల వెలిగించెను జ్వాల తోరణాల చూసి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించే మారుతి ఒక కుంకుమ కుసుమకాంతుల ఒక ఎడగోరగు పుష్పఛాయల ఒక చోమోదుగు ఇరుల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూసి రమ్మనిన కాచి వచ్చిన ఘన విఖ్యాతి గణించే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ పలికద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొని రాంజూల జాల తలచిన కార్యము నెరవేర్చి తినని తెరి పారదోసి వెనుకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాబీలము లంకాపురము మారుతి వగచత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచిది కోపతాపమున లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలి ఉండున సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగచత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు. భరత శత్రుఘ్న
సుదీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమై తిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్ని దహించనేర్చున అయ్యో నిజను అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములో దోష ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణ గృహము నిలచియుండెనని అంబర వీధిని సిద్ధచారణలు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ పలికద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమమంటివని పదముల వ్రాలెను. పోయినోత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిధాన ఎందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడ నీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణకు తొలగింపుము అని పలికి సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా కనపడుచుంటిని మరలిపోగా ప్రీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు కొని రివ్వున మరలి. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి భారతీయ గసను